ఈ పరిధిలోని 300 డివిజన్లలో ఇకపై జరిగే నిర్మాణాలు కొత్త టీడీఆర్ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో హై రైజ్ భవనాల నిర్మాణాన్ని నియంత్రించేలా ప్రభుత్వం కీలక షరతులు విధించింది. ఇకపై 10 అంతస్తులు దాటే ప్రతి భవనానికి టీడీఆర్ తప్పనిసరి కాబోతుంది. 11వ అంతస్తులు దాటే నిర్మాణాలకు మొత్తం కన్స్ట్రక్షన్ విస్తీర్ణంలో 10% సమానమైన టీడీఆర్ సర్టిఫికెట్లను బిల్డర్స్ సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు మార్కెట్లో వినియోగం లేక నిల్వగా ఉన్న టీడీఆర్ బాండ్లకు డిమాండ్ పెరగబోతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమిని ప్రభుత్వానికి ఉచితంగా అప్పగించే బిల్డర్లకు ప్రత్యేక రాయితీలు కూడా ఈ జీవోలో పొందుపర్చారు. సెట్ బ్యాక్ నిబంధనలు, భవన ఎత్తు పరిమితుల్లో సడలింపులు కల్పిస్తూ వారిని ప్రోత్సహించబోతుంది ప్రభుత్వం. దీని ద్వారా భూసేకరణ ప్రక్రియ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. చెరువులు, నదుల పరిరక్షణకు సంబంధించి భూముల స్వాధీనంపై కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన విధానాన్ని ప్రకటించింది. FTL పూర్తి స్థాయి